నుంచి మళ్ళీ లోపలికి వచ్చేసి కొంచెం ఎస్వి నగర్ నుంచి మళ్ళీ నివేదన సభకు సన్నాహక పాదయాత్ర పెట్టుకోవడం జరిగింది. మల్లపూర్ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ఈ పాదయాత్రకు మహిళలు కార్యకర్తలు స్పందన పెద్ద ఎత్తున ఉన్నది. ఈరోజు చూసినట్టుంటే మా మహిళలు కూడా ఇక్కడ ఇంటింటికి బొట్టు కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. బొట్టు కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తేందుకు సిద్ధమవుతున్నారు. మా డివిజన్ నుంచి గ్యారంటీగా 3000 నుంచి 4000 మంది ప్రజలు ప్రగతి నివేదన సభకు తరలి వెళ్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి పనులకు గాను గతంలో చూసినట్టయితే ఏ ప్రభుత్వం అయినా కానీ గెలిచినప్పుడు గెలిచింటే మళ్ళా ఏ పనులైనా ఓ సంవత్సరం ఎన్నికలు అన్నాక మొదలుపెట్టేది. 4.5 సంవత్సరాలు కూడా కంటిన్యూగా అభివృద్ధి విషయంలో ప్రతి అడుగున ప్రజలను ఉద్దేశించి చేస్తున్న కేసీఆర్ గారి పనులకు ఈరోజు తెలంగాణ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మల్లపూర్ డివిజన్లో పెద్ద రిజర్వాయర్ రావడం జరిగింది. ఇంటింటికి కూడా నల్ల పైపులతోని ఇంకొక 70% నీళ్ళ ప్రాబ్లం పోయింది. ఇంకో 20% రానున్న 2-3 నెలల్లో మొత్తం నీళ్ళ ప్రాబ్లం మల్లపూర్ డివిజన్లో పోబోతుంది. డ్రైనేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉండే డ్రైనేజీ వ్యవస్థ కూడా క్రమబద్ధీకరణతో ఇంకా చిన్న కొంచెం తప్ప మిగతా అన్ని ఏళ్ల తరబడి డ్రైనేజ్ సమస్య కూడా మేము క్లియర్ చేసుకుంటా రావడం జరుగుతుంది. రోడ్లు అయితే ఈరోజు అప్చుగూడ నుంచి మన ఎన్ఎఫ్సి వరకు 6 లైన్ రోడ్డు, ఎన్ఎఫ్సి చౌరస్తా నుంచి అదే చెంగచెర్ల వరకు మంచిగా ఓనికి 4 లైన్ రోడ్లు. అక్కడ ఎన్ఎఫ్సి బ్రిడ్జి కూడా ఎన్ని రోజుల నుంచి ఎప్పుడో కట్టిన బ్రిడ్జి ఈరోజు బ్రిడ్జిని కూడా ప్రపోజల్ పెట్టుకోవడం జరిగింది. ఎన్ఎఫ్సి చౌరస్తా కూడా జాయింట్ పాయింట్ అని ఎమ్మటే మేయర్ గారు చెప్పగానే ఎన్ఎఫ్సి చౌరస్తా కూడా పెద్ద ఎత్తున ఒక సర్కిల్గా రేపు ఏర్పడబోతున్నది. ఇలాంటి ఆఖరికి శ్మశాన వాటికలతో సహా మోటార్ శ్మశానాలతో సహా ప్రతి ఒక్కటి కూడా మనిషికి కావాల్సిన సవలతులు ఏది వదలకుండా ఇక్కడ చేయడం జరుగుతుంది. అవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీకి కానీ కేసీఆర్ గారు కానీ బ్రహ్మరథం పడడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు అదే విధంగా మేము సైతం కూడా పాల్గొంటామని ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నారో అదేవిధంగా సెప్టెంబర్ 2న ఒక ముందస్తుగా విజయానికి సంకేతంగా రేపు బ్రహ్మాండంగా కదిలి రానున్నారు. అదేవిధంగా 100కు పైన సీట్లు మనం కేసీఆర్ గారిని గెలిపించుకున్నట్టయితే అదే మనకు కేసీఆర్ గారికి ఒక ఉత్సాహం ఇచ్చినట్టయితే ఈ పనులకు తోడుగా ఇంకా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున పనులు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 100కు పైన సీట్లు కేసీఆర్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఉన్నారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు.